స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామమున అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మన విశ్వాసంలో ఆత్మీయులో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్నాను. నేను చదువుతున్నాను. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి 2:4 గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, అదే నువ్వు ఏమైనా పనులు చేయాలనుకుంటున్నావా, నీకున్న పరిస్థితిని బట్టి ఏమైనా వ్యాపారం నీవు అనుకుంటున్నావా, మరి వాటిని చేయడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదా? మరి ఈ దినం మన ప్రవీణ్ ఎస్క్యూస్ మనందరికీ ఏమైనా వాగ్దానం చేస్తున్నారంటే, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. మరి గలదేరు బిడ్డలారా, మనము ఏమైనా పనులు చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, వాటన్నిటిలో మన ప్రవీణ్ ఎస్క్యూస్ మనకి తోడుగా ఉంటారని మనం విశ్వసిస్తే ఆయన మన వ్యాపారం అంతట్లో, మన పని అంతట్లో మనకు తోడుగా ఉంటారని తెలియజేస్తుంది బిడ్డలారా. కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ వాగ్దానం మా అందరి జీవితాన్ని నెరవేర్చండి. ఎవరైనా రోగులు ఉంటే వారందరూ స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు తెరిపించుకుంటారో వారందరినీ ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు తెరిపించుకోవాలని సాధించండి. ఎంతోమంది సాగులో సంఘాలు ఉన్న వారందరినీ కాచికాకుండా అభివృద్ధిపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరూ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. యేసునామమున విషయం తండ్రి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుతున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.